హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు నుంచి ఉగాది స్పెషల్గా అయితే నేను ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అయితే స్టార్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఎవరికైనా ఫోటోషాప్ మీద అస్సలు నాకు ఈ ఫోటోషాప్ అంటే ఏంటి తెలీదు అన్న వాళ్ళైతే నా ఛానల్లోని వీడియోస్ అయితే చూస్తూ ఫోటోషాప్ బేసిక్స్ ఎడిటర్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ ఎడిటర్ వరకు అయితే మీరైతే డెవలప్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ ఇవాళ నుంచి అయితే క్లాసులు స్టార్ట్ చేసి నేనైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరైతే నన్ను ఫాలో అవుతూ ఉండొచ్చు. మీరు ఎనీ డౌట్ నన్ను కామెంట్ రూపంలోనే అడిగినా సరే నేను వెంటనే విత్ ఇన్ మినిట్స్లోనైతే మీకైతే డౌట్ అయితే క్లియర్ అయితే చేస్తాను. మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే పర్సనల్గా కాల్ కూడా చేయొచ్చు. మీరు మెసేజ్ కనుక చేస్తే నాకు కామెంట్ అయితే చేస్తే నేను కామెంట్లోనైతే మీకు మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను. ఆ విధంగా అయితే నన్ను కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి. వెల్కమ్ టు ది మై టెక్ మూర్తి ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. ముందుగా మీకు ఫోటోషాప్ లోగో వస్తున్నప్పటికైతే ఈ విధంగా పిఎస్ అనేసి అయితే ఉంటుంది. చూడండి, చూసారు కదా, అలాగైతే ఉంటుంది లోగో. ఎవరైనా తెలియకపోతే ఫోటోషాప్ ఎలా ఉంటుందో చూసుకోండి ఒకసారి అయితే. ఇప్పుడైతే ఫోటోషాప్ అయితే ఒకసారి అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చెప్తాను అనమాట. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఇది ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనం రీసెంట్గా చేసిన వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ నేను రీసెంట్గా చేసిన వర్క్స్ అనమాట. అండ్ మీకు కావాలంటే వర్క్స్ ఇలాగా థంబ్నెయిల్ రూపంలో చూసుకోవచ్చు, లేదంటే ఒక లిస్ట్ అవుట్ రూపంలో కూడా చూసుకోవచ్చు అనమాట. అదైతే చెప్తాను మీకు. ఈ విధంగా అయితే లిస్ట్ అవుట్ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట. మనకు కావాలంటే థంబ్నెయిల్స్ విధంగా చూసుకోవచ్చు. అండ్ ఈ రీసెంట్ వర్క్స్ ఏమీ నాకు ఇక్కడ ఉండకూడదు, నాకు ఎవరైనా చూస్తారు అనేసి నాకు ఇక్కడ ఉండకూడదు అనిపిస్తే పైన ఫైల్స్ ఉంటాయి, ఫైల్స్లోకి అయితే వెళ్ళండి. ఓపెన్ ద రీసెట్ అనేసి ఉంటుంది, ఓపెన్ రీసెట్. అండ్ తర్వాత కిందకు వచ్చినప్పటికైతే ఓపెన్ క్యాన్సిల్ రీసెట్ అనేసి అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. మొత్తం అయితే క్లియర్ అయితే అయిపోతుంది, ఒక్కటి కూడా ఉండదు ఇక్కడ అప్పుడు. అండ్ తర్వాత చూసుకున్నప్పటికైతే ఇక్కడ క్రియేట్ న్యూ అనేసి అయితే ఉంటుంది. క్రియేట్ న్యూ ఇది వచ్చినప్పటికైతే మనం కొత్తగా ఎవరైనా ఫోటోషాప్ ఓపెన్ చేసినప్పుడైతే క్రియేట్ న్యూ అనేసి అయితే వస్తుందన్నమాట. ఒకసారి అయితే క్లిక్ చేసి మీకు అయితే చెప్తాను చూడండి. క్రియేట్ న్యూ అనేది ఏంటంటే మనం అంటే రేషియో సెట్ చేసుకుంటాం కదా. ఫోటోషాప్ ఏం చేయాలన్నా సరే, థంబ్నెయిల్స్ చేయాలన్నా సరే 19:9 రేషియో అయితే సెట్ చేసుకుంటాం కదా. ఇక్కడ కూడా అన్ని రేషియోస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్. అండ్ మనం రీసెంట్గా వాడిన రేషియోస్ అయితే ఉంటాయి. ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు విత్ హైట్ అండ్ పిక్సెల్స్లోని సెట్ చేసుకోవచ్చు, ఇంచెస్లోని, సెంటీమీటర్స్లోని, మిల్లీమీటర్స్లోని. మనకి ఎలా కావాలంటే ఆ విధంగా అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రెజల్యూషన్ కూడా సెట్ చేసుకోవచ్చు, రెజల్యూషన్ తగ్గట్టు పిక్సెల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. ఆ తర్వాత కలర్ మోడ్ సెట్ చేసుకోవచ్చు, తర్వాత బిట్స్ సెట్ చేసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఏమైనా అడ్వాన్స్ ఫీచర్స్ కావాలంటే ఇక్కడైతే అడ్వాన్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అవి కూడా మనకు కావాలంటే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు, లేదంటే అలాగైతే వదిలేయచ్చు. అండ్ తర్వాత క్రియేట్ అనేది అయితే క్లిక్ చేసాను అనుకోండి, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇక్కడైతే రేషియో అయితే వైట్ కలర్లోనైతే మనకైతే అవుతుంది, అంటే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఆ తర్వాత కింద ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ దాని మీద క్లిక్ చేయండి. మీరు ఏదైనా ఫైల్ డైరెక్ట్ ఒక ఫోటో అన్నది దీంట్లోకి తీసుకురావాలని అంటే, ఏమైనా ఫార్మెట్ అనేది తీసుకురావాలి అని అనుకున్నా సరే, దేని మీద అయినా సరే, నేను చూడండి ఒక ఇమేజ్ అయితే తీసుకొస్తున్నాను. ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, కిందకి వెళ్ళి ఓపెన్ అని అయితే క్లిక్ చేశాను. అప్పుడైతే ఇమేజ్ అయితే వచ్చింది దీంట్లోకి అయితే. ఆ విధంగా అయితే ఇమేజ్ అయితే తీసుకురావచ్చు. ఇప్పుడైతే మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేయాలి, అసలు ఓపెన్ అన్నది ఏంటో తెలియదు, క్రియేట్ న్యూ అన్నది కూడా ఏంటో తెలియదు. నేను ఫైల్ మేనేజర్లో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను, అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి, డైరెక్ట్ ఫోటోషాప్లోకి అయితే వేసేయాలి ఆ ఫోటోని అన్నది అయితే చెప్తాను. ముందుగా మీరు మీ ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, మీ ఫైల్ మేనేజర్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మీ ఫైల్ మేనేజర్ను ఓపెన్ చేసుకుంటే అక్కడి నుంచి అయితే ఫోటో ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలో చెప్తాను. నేనైతే నా ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసుకున్నాను. రీసెంట్గా ఓపెన్ చేసిందే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ అయితే ఉంది, ఒక ఆప్షన్ అయితే ఉంది, ఆల్ట్ ట్యాబ్ అనమాట. ఆల్ట్ ట్యాబ్ మీకు ఏ ఫైల్లో అయినా సరే వెళ్తుంది. ఆల్ట్ ట్యాబ్ మీరైతే ఇక్కడైతే ఒక కీ అది అయితే
మీరైతే దాని ద్వారా అయితే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, కాపీ వస్తుంది కదా, కాపీ అయితే కాపీ చేయండి. ఈ విధంగా అయితే మనకైతే డిస్ప్లే అయితే అవుతుందన్నమాట. అండ్ అయితే క్యాన్సిల్ అయితే చేసేస్తున్నాను నేను. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఈ విధంగా అయితే చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఇవాళ ఈ వీడియోలో నేను చెప్పాను క్రియేట్ న్యూ అన్నది అయితే ఏంటి అన్నది చెప్పాను, ఓపెన్ అన్న ఏంటి అన్నది చెప్పాను, హోమ్ స్క్రీన్ ఏంటో చెప్పాను, హోమ్ స్క్రీన్లో థంబ్నెయిల్స్ ఎలా క్లియర్ చేయాలో చెప్పాను, లిస్ట్ అవుట్లను ఎలా చూసుకోవాలి, థంబ్నెయిల్స్ విధంగా ఎలా చూసుకోవాలన్నది అయితే చెప్పాను అన్నమాట. ఇవాళ ఈ వీడియోలోనైతే క్లియర్గా మీకు అర్థమైంది అనేసి అయితే అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఈ ట్యూటోరియల్ అయితే సపోర్ట్ చేస్తూ అయితే ఉండండి. అండ్ లాస్ట్కి వస్తున్నప్పటికీ అయితే సేవ్ ద ట్రీస్, సేవ్ ద ఎర్త్. జై హింద్ ఫ్రెండ్స్, అండ్ సీ యూ, హ్యాపీ ఉగాది.